డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం. వచ్చే డేటా ఏంటి, దాన్ని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాము అని. ఒక 2 రోజుల క్రితం సాక్షిలో కృష్ణరాజు అనే అతను కొన్ని కామెంట్స్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇదంతా ప్లాన్డ్గా జరిగింది అనబోతే ఇంకేమంటాము. అతను కామెంట్స్ చేసింది చండాలమా నీచమా వాటి గురించి నేను బోధించుకోలేదు. ఎందుకంటే ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు పైగా అవతలవాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, దొరికితే నరికి పారేస్తారు అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఎంత మర్యాదగా ఎంత హుందాగా ఉండాలి. ఎక్కడో ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ వస్తే దాన్ని పట్టుకొని అతని పైత్యం అంతా ప్రదర్శిస్తే ఎలా? ఇప్పుడు జరిగింది అదే కదా. దాని దెబ్బకి ఏమైంది, ఇంటికి తాళం వేసుకొని పరారవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చూసి అసలు ఆ స్టోరీ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎతుకులాట. లేదు మేము అనలేదు, అదేదో స్టోరీ వచ్చిందట అని ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు కవరప్ స్టోరీ సాక్షిలో ఈరోజు ఉదయాన్నే సారీ చెప్పుకుంటాం. అసలు అంటే అతను అన్నది నేను వినలేదు, నేను చూడలేదు, కానీ అతని ఇంటర్ప్రిటేషన్ ఏం చేసి ఉంటాడో నేను అర్థం చేసుకున్నాను. అలాంటిది దానిని పట్టుకొని టీడీపీ ప్రో మీడియా ఉంది, నేను ఆడను. ఆ కృష్ణరాజు గారు ఎన్నిసార్లు చెప్పాడో ఒక మాటను తెలియదు, కానీ వీళ్ళు పదే పదే అనడం ద్వారా ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతాన్ని ఏదో తెగ ప్రేమ ఉన్నట్టు వీరికే ఒక బూస్టప్. వీళ్ళకి ప్రేమ కాదు, ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా మన వైఫల్యాలని కవరప్ చేసుకోవడానికి ఒక సెంటిమెంట్ రెచ్చగొడతాం. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు రెచ్చిపోవడానికి రెడీగానే ఉంది. ఇప్పుడు అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా డెవలప్ చేయడానికి మీకు అధికారం ఇచ్చారు. అప్పుడు 14 నుంచి 19 దాకా మీరేం చేశారు? కాలయాపన చేశారు. దానికి ఎవడో అడ్డం పడ్డాడు అంతే. ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చారు అధికారం. మీరు అదేం చేస్తున్నారు? 2 రోజుల నుంచి కథనాలు చూస్తున్నాం. ఏపీ 1 అని దూసుకుపోతున్నాయి. మామూలుగా లేవు అంటున్నారు. ఏం మామూలుగా లేవు పనులు మాకైతే అర్థం కాలేదు. మరి ఓకే, మట్టి బుర్రలు కాబట్టి మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఒక ఐటెం దొరికింది మనకి, ఇక దాన్ని దడదల్లాడిస్తాం అన్నమాట. ఆ జర్నలిస్టు అని చెప్తూ ఆ జర్నలిస్టుని బండబూసులు తిడుతూ ఉన్నారు. ఫైల్ తప్పు చేశాడు కాబట్టి ఆయన దానికి అర్హుడే. దాని మీద వీలైనంత రెచ్చగొట్టి మళ్ళీ చట్ట ప్రకారం మీరు చట్టం చేతిలో తీసుకోకూడదు అని మళ్ళీ శుద్ధులు చెప్పడం. ఇది నిజమే. అసలు ఆయన ఒక జర్నలిస్టే కాదు అని నిన్న ఏబిఎన్ డిబేట్లో మన ది గ్రేటెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిన్స్ 1993నో 1991నో బయోలో పెట్టుకుంటాడు ట్విట్టర్లో. అతను తెగ బాధపడిపోయాడు. జర్నలిజంలో నిజంగానే బ్రోకర్లు తయారైన తర్వాత ఇలానే ఏడుస్తుంది అనమాట. ఎవడేం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ప్రతి ఒక్కరికి. వాడి పార్టీకి అనుకూలంగా వాడు, వీడి పార్టీకి అనుకూలంగా వీడు. బూతులు ఒక్కడే తక్కువ, వీళ్ళు మాట్లాడేదంతా ఇంతే. ఇప్పుడు పృథ్వీ అనే ఒక నటుడు ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు కదా, అతనితో మాట్లాడి అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ సీనియర్ జర్నలిస్ట్ ఇది సిన్స్ 1990s ఏమన్నాడంటే ఒకరోజు చెత్త నాకుడు కెమెరా ఆన్ చేసింది అనుకోక అయిపోయింది ప్రోగ్రాం అనుకొని ఆ పృథ్వీ గురించి మాట్లాడిన మాట రికార్డ్ అయింది. అలానే ఇంకొక 5వ నెంబర్ గడి ఛానల్ గురించి చెప్పక్కర్లేదుగా. అసలు అతని పేరు మారిపోయి ఇంకేదో డాష్ అని పేరు పెట్టి కూడా పేరు కూడా ఉచ్చరొచ్చింది. ఆ పేరుతోనే ఇప్పుడు పిలుస్తుంటారు. అప్పుడు ఎల్కేమ్ గుడ్ ఈవినింగ్ అనుకుంటా వస్తుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాట. అలాంటిది వాళ్ళు శుద్ధులు చెప్తుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఈ సాక్షి చేసింది తప్పే అని వాళ్ళే అంగీకరించారు కాబట్టి తప్పే అన్నాం. ఆ జర్నలిస్ట్ మాట్లాడింది బండబూతులు తప్పులు, అతన్ని ఏదో ఉరిదీయాలన్నంతగా చేస్తున్నారు. చట్టం ముందు నిలబెడతారు, ఉరిదీసేస్తుంది కూడా చట్టం అతను. ఇప్పుడు మరి వీళ్ళు చేసింది ఏంటి? అంతకుముందు వీళ్ళ ఛానల్లో ఈవెన్ వచ్చిన అనలిస్టులు కూడా కాదు, ఈ ప్రయోక్తే అంటే ఈ యాంకరే బండబూతులే కాదు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు లేరా అంటే అతన్ని ఏం చేయాలి? నేను ఎప్పుడు
నేను మాట్లాడబోతే తెలియదు, ప్రపంచం అందరికీ తెలుసు, దాని గురించి ఉదాహరించాలి. మరి ఇలాంటి వాళ్ళు జర్నలిజంలోకి వచ్చినప్పుడు అంటే న్యూస్ ఛానల్స్లో సూట్లు వేసుకొని కోట్లు వేసుకొని మాట్లాడేవాళ్ళు, అవతల విండోల్లో జూముల్లో జాయిన్ అయ్యేవాడు జర్నలిస్ట్ అని, యువతలు ఉన్నోడు జర్నలిస్ట్ అని మనం అనుకునేలాగా చేస్తారు కదా. స్టాండర్డ్స్ ఇలానే తగలబడతాయి, ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియని వెధవలు. అందుకే మనం పదే ఈ మధ్యకాలంలో టైమింగ్ అంటున్నాం. ఎలక్షన్స్కి ముందే స్ట్రైక్ రేటు అనే పదం వాడింది నేనే ఫస్ట్. చెప్పరు వాళ్ళ స్ట్రైక్ రేట్ గురించి. ఇప్పుడు ప్రతివాడు స్ట్రైక్ రేటు గురించి మాట్లాడుతున్నారు, సక్సెస్ స్ట్రైకింగ్ రేటు. అలానే ఈ టైమింగ్ గురించి కూడా మనం ఇప్పుడే ఈ నెల రోజుల నుంచి చెప్తున్నాం కదా, తర్వాత మాట్లాడతారు చూడండి కావాలండి. టైమింగ్ గురించి, టైమింగ్ ముఖ్యం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 1 year దాటింది. దానికి కొంత టైం ఇవ్వాలి అనుకున్నారు, ఇచ్చారు. 1 year అయింది, ఇంకా టైం కావాలి అంటే జనం ఊరుకోరు. నువ్వు విమర్శించినంత మాత్రాన, విమర్శించిన వాళ్ళని బెదిరించినంత మాత్రాన జనం నోళ్ళు మూయించలేరు కదా. అలాంటి క్రమంలో కొందరి మీద నిఘా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే మామూలుగానే అనుచితంగా వ్యాఖ్యలు చేశారనే వాటి మీద కేసులు పెడుతున్నారు అన్నప్పుడు నువ్వు కావాలని అవతలవాడికి కత్తిచ్చేసి నన్ను నరుకు అంటే నరకకుండా ఊరుకుంటారా? నీ అజ్ఞానమే కదా బయటపడుతుంది. అందుకే కదా అంటుంది ఈ సాక్షి ఛానల్. బహుశా ఇది గమనించే జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు చెప్తుంటాడు సాక్షి నాది కాదు అని. అంటే ఎలా రన్ చేయాలో తెలియదు. నిజంగా చెప్తున్నా, ఆ సాక్షికి, జగన్మోహన్ రెడ్డికి, భారతి గారికి నాకు తెలిసి సంబంధం లేదు. జీతాలు ఇవ్వటం వరకే. పేరు చివర ఓపెన్గా చెప్తున్నా కదా, పేరు చివర రెడ్డి అని ఉన్న వాళ్ళకి తగలబెడతారు అధికారాలన్నీ. వాళ్ళు ఏం చేస్తారు, యాంకర్లతో పాటు కొంతమంది ఈ కాపీ రైటర్స్, కంటెంట్ రైటర్స్, డెస్క్, వీళ్ళందరూ టెలికాస్టింగ్ టీము మీటింగ్లు పెట్టుకుంటారు. మీటింగ్లు పెట్టుకొని ఇది ఇలా కాదు అలా కాదని కేకలేస్తూ ఉంటారు. అంతే. నిజంగా చెప్తున్నాను, మీడియాలో కేకలేస్తున్నాడంటే వాడికి ఏం రాదని, వాడి రానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మేనేజ్ చేసేవాడే మేనేజర్ కదా. ఈ దినంలో అయితే మేనేజర్లు అంటారు. అంటే వాడి స్కిల్ అవసరంలా, కానీ స్కిల్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే స్కిల్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని ఒక లక్ష్యం కోసం పని చేపిస్తూ ఉంటాడు. ఏది వార్తని ఉందాగా అందరినీ మెప్పించే విధంగా ఎలా ఉండాలి అనేది రాస్తాడు. కానీ ఇక్కడ అలాగే నువ్వు అవతల మీద బురద చల్లటంలో చాకచక్యం ప్రదర్శించి అంతే అవుట్రేటెడ్గా పడిపో. ఇది ఒకటి మోడల్. ఆ మోడల్స్ ఎప్పుడు ఏమవుతుందంటే ట్రోలింగ్ గురి అవుతూ ఉంటాయి. కొన్ని ఛానల్స్ మీకు గుర్తొస్తుంది, వెంటనే ట్రోలింగ్ గురి అయ్యే ఛానళ్ళు అని. అలానే చాకచక్యంగా జల్లు అనేవి కొంతమంది విమర్శలు, అంటే లాజిక్ తీసి వాటిని విమర్శిస్తుంటారు. కొన్ని పేపర్లు ఛానళ్ళు గుర్తొస్తుంది, కొన్ని జీతాలేమో టాప్ లెవెల్స్లో ఉంటాయి, ఎక్కడా లోటు రాని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పని చేస్తున్న ఆర్గనైజేషన్కే తెలియకుండా వ్యతిరేకమైన వార్తలు రాస్తూ ఉంటారు. అందులో ప్రథమం సాక్షి. ఇందులో చెప్పాను కదా, వాళ్ళకి సంబంధం ఉండదు, వీళ్ళ చేతుల్లో అప్పచెప్తారు అధికారం. ఎవడో ఒకరిని నమ్మాలి కాబట్టి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని నమ్ముకొని బతికే వాళ్ళకి ఇస్తారు ఛాన్స్. వాళ్ళలో టాలెంట్ ఉందా లేదా, ఈ వార్తని స్కిమ్ చేసి దీన్ని బంబాడు చేయాలా వద్దా, ఇది మంచి విషయం, ఈ మంచి విషయం మనం చేసాం కాబట్టి దీన్ని ఎలివేట్ చేయాలా వద్దా, ఏం చూసుకోరు. ఇలాంటి పనికిమాలిన చెత్త సన్నాసుల్ని పెట్టుకొని ఏంటి సాధించేది? నేను సన్నాసులు అంటుంది వాళ్ళు లేవనెత్తిన అంశం గురించి మాత్రమే. అంటే ఏదో పదం వాడాడంటే ఈయనేమో మీరు అట్లా ఎందుకు అంటారు, మిమ్మల్ని అది చేస్తారు. ఏంటిది? నాకు 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అబద్ధం మాట్లాడుంటే, అనుచితంగా మాట్లాడుంటే నేను రాజీనామా చేసి వెళ్తా. ఇంకొక విషయం ఏంటంటే ఈయనను తొలగించాలి సాక్షి నుంచి అని చాలామంది అనుకుంటున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది టాక్. ఇది ఒక ఛాన్స్గా చూసి లేపేశారనుకోండి. నాకు తెలిసి ఏంటంటే ఈ వయసులో ఇంకా ఆయన అలాంటి చర్చలు ఏంటి, ఎవరికి ప్రయోజనము? అలవాటు పడిన ప్రాణాలు కొన్ని యథావిధిగా ఆయన చూస్తూ ఉంటారేమో. మీకున్న ఎక్స్పీరియన్స్, గత అనుభవాలని ఏకరవు పెట్టడంకే పరిమితమైనప్పుడు ఇంటర్నెట్ వచ్చిన రోజుల్లో ఎవడు గురువు కాదు, ఎవడు శిష్యుడు కాదు. సరిగ్గా టూల్ వాడుకుంటే ఎవడైనా టాపే. ఈ జిడ్డు మొహంతో నేను చెప్తున్నాను కాబట్టి దీనికి వాల్యూ లేదనుకోకండి, ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ టూల్స్ని వాడుకొని అద్భుతమైన స్టోరీలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల. అవన్నీ వదిలేసి
మనకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చేసేసి అబాసుపాలు చేసి వాళ్ళు పరుగు పోగొట్టుకొని అవసరమయ్యేది ఈ కవరప్ స్టోరీ. మళ్ళీ ఎందుకు సారీ కోసం అని చెప్పి 7 నిమిషాల స్టోరీ అవసరం. ఆయన చేసిన తప్పే, మేము మా ప్రమేయం లేకపోయినా మా తప్పు దొరికింది చింతిస్తున్నాం, సింగిల్ లైన్ అంతే వేసేసుకుంటాం. ఇంకా అవతల పార్టీ ఇంకా చేస్తుంది అంటే టీడీపీ చేస్తుంది. మరి అవతలవాడికి ఇచ్చింది నువ్వే కదా, ఖడ్గం ఇచ్చింది, నన్ను నరికే అని నరుకుతాడు. మీరు గతంలో ఆ అవతల ఛానళ్ళు చేసినప్పుడు వదిలేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు అంటే అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఆ స్టోరీలో ఏది వీళ్ళు చెప్తున్న తాలూకు మాతృక టైమ్స్ ఆఫ్ ఇండియా ఏది ది గ్రేట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఇచ్చిన కాంటెక్స్ట్ వేరు, అసలు అది వేరు. పైగా అలాంటి స్టోరీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తూ ఉంటారు. ఆ సర్వే చేశారు, ఈ సర్వే చేశారు, ఫలానా దాంట్లో కర్ణాటక స్టేట్ నెంబర్ 1 ఉంది, ఏపీ స్టేట్ నెంబర్ 2 ఉంది, మహారాష్ట్ర 3లో ఉంది. హైదరాబాద్ గురించి లెక్కలు దిగిరారు, వాటి గురించి ఏముంది. దానిని అదే డేటా ఇంటర్ప్రిటేషన్ అని ముందు చెప్పే కదా, దాన్ని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళ టైమింగ్ ముఖ్యం. ఆ టైమింగ్ ఈ క్షణంలో అతను ఆ మాట మాట్లాడటం దుర్మార్గం. పైగా జస్టిఫికేషను నువ్వు ఇవ్వలేవు, దానికి ఇవ్వలేని పరిస్థితుల్లో నిన్ను పడేస్తారు. మన ఇంద్రుడు, దేవతలు, నువ్వు ఆ టైంతో కంపేర్ చేయాలి అంటే నువ్వు ఎంత జ్ఞానం అయితే కంపేర్ చేసి ఉండాలి. నీకు టైమింగ్ లేనప్పుడు ఏం చేస్తారంటే, దట్టు విజయవాడ కేంద్రంగా కొంతమంది జర్నలిస్టులు సాక్షికి అటెండ్ అవుతూ ఉంటారు ప్రతిసారి. వాళ్ళందరూ కూడా ఇదే ప్రమాదం ఎదుర్కొంటారు. అంతకుముందు ఇప్పుడు అంకబాబు అని ఆయన ఏదో పోస్ట్ పెట్టాడంట టీడీపీ తరఫున, ఆయన జర్నలిస్ట్ అని చెప్తారు కదా, ఆయన అరెస్ట్ చేస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి అన్నారు. ఇప్పుడు ఆంజనేయుల మీద కూడా అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, ఇంకోటి ఏం చేస్తారో తెలియదు, కానీ అది కూడా అదే జరుగుతుంది, పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటారు. కానీ ఒక ప్రాంతానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా స్పృహ మరిచిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాం మనం, మనకి అడ్డు లేదు, టీవీలో మనల్నే పిలుస్తున్నారు. ఇప్పుడు సాక్షిలో దౌర్భాగ్యం చూడండి, అంటే వాళ్ళెవరికి విద్వత్తు, ప్రతిభ, విజ్ఞానం లేదని చెప్పట్లే నేను. ఒక పార్టీ మీద అవుట్రేటెడ్గా పడిపోయే వాళ్ళని చర్చలు పిలవడం ద్వారా మీరు ఏమని సంకేతం ఇస్తున్నారు? ఇప్పుడు 2-3 చిన్న ఛానళ్ళు ఉన్నాయి, అందులో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు. ఎందుకని మీ దానికి మాత్రం ఎందుకు రాదు? ఎందుకంటే మీరే ముద్ర వేసుకున్నారు కదా, మీ ఛానల్కి ఎవరిని పిలుస్తారో మీరు మీ ఇష్టం. బట్ పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించాలి. అందుకే అనుకుంటా మనం వాళ్ళనే కానకుండా హాస్యగాళ్ళ మిల్చుకుంటే చాలు కదా, కాంట్రవర్సీలే ఉండవు అనుకుంటారేమో. ఇది నిన్నటి నుంచి ఇప్పుడు వీళ్ళకన్నా కూడా ఆ యాంటీ వైఎస్ఆర్సీపీ మీడియా ఉందే, వాళ్ళు చేస్తున్న రచ్చను చూసారా, అదనమాట. అలా చేయగలిగి ఉండాలేదండి ఇష్యూ టేకప్ చేసి. ఇక వాటిల్లో అది ప్రోనా, ఇది యాంటీనా, ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు ఇష్యూ పక్కకు పోతుంది. ఇక వాళ్ళని తిడుతూ ఉంటారు, వీళ్ళని తిడుతూ ఉంటారు, వీళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. సో ఆ తప్పు చేసింది ఒక్కడైతే వీళ్ళు చేసే తప్పులు ఇక లెక్క పెట్టడానికి అంతే కొంచెం ఉండదు బయట.